హ్మ్. యాక్చువల్‌గా ఇష్యూ జరిగినప్పుడు నేను వాష్‌రూమ్ నుంచి వచ్చా. ఆవిడ అక్కడ పడుకున్నారు. ఓకే. సో, ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అరగంట, గంట వరకు అక్కడ పాప ఉన్నదన్న ఇది ఫస్ట్ థింగ్ అండి. అంటే అరగంట తర్వాత వరకు నేను పాప ఉంది. మీకు ఒక అరగంట వరకు పాప అక్కడ ఉందని మీకు తెలీదు. ఒక పావుగంట, అరగంట వరకు అంటే నాకు తెలీదు ఇన్ ద సెన్స్ నా మైండ్ రిజిస్టర్ చేసుకోవట్లేదండి. నేను వేరే హర్రీ అందులో ఉన్నాను. ఏంటి ఇది జరుగుతోంది ఇక్కడ ఇంతమంది వచ్చేయడం ఏంటి? నేను వాళ్ళతో మాట్లాడే ఇదిలో ఉన్నాను మీడియాతో. మీరు వితౌట్ నేను రూమ్‌లో గూడా ఏం జరుగుతుందో పట్టించుకునే స్టేజ్‌లో లేను. ఇలా చేయొద్దని. అంటే నా ప్రైవేట్ స్పేస్‌లోకి మీరు రాగూడదని. సో, అందులో ఉన్నాను. తర్వాత నేను పాపని చూసాను. పాపని చూసినా, పాపని ఇలా నేను ఇక్కడి నుంచి చూస్తున్నానంటే పాపని ఇలా వెనక్కి తీసేసుకోవడం వాళ్ళ మదరు. లేతే పాప చేత తిట్టిపిచ్చడం. పో అని ఇలా సైగలు చేపించడం. పాప చేత తిట్టిపిచ్చడం. నేను ఇంకా మీడియా ముందు నా పరువు నేను పోగొట్టుకోవడం ఇష్టం లేక నేనెళ్ళి ఆ బాల్కనీలో అలా నించొని ఉన్నానండి. జరిగేది జరుగుతదని. ఇంత రప్చర్ అయిన తర్వాత మరి మీరెందుకు పోలీస్ కంప్లెయింట్ ఇవ్వలేదు? ఎందుకంటే మీ పర్మిషన్ లేకుండా వీళ్ళందరూ మీ ఆఫీసులోకి రావడం అనేది ఒక పెద్ద నేరం. సార్ యాక్చువల్లీ నేను కంప్లెయింట్ ఆహ్, తర్వాత రెండోది అమ్మాయిని ఇప్పుడు ఆ అమ్మాయి ఇన్నోసెంట్ అని మీరు చెప్తున్నారు. హ్మ్. ఆమెని కొట్టడం, ఆమెని తిట్టడం, ఆమె ఫేస్ ఎక్స్‌పోజ్ చేయడం కూడా మరో నేరం. అవునండి. కనీసం ఆ అమ్మాయి చేతనే కంప్లెయింట్ ఇప్పించాలి కదా మీరు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి చేత ఇప్పించడానికి నా మాట వినే పరిస్థితిలో వాళ్ళు ఉండరు కదా సార్. వాళ్ళ ఒరిజినల్ డెసిషన్ వాళ్ళు తీసుకోరు. షీ ఈస్ నాట్ మై ఫ్యామిలీ మెంబర్. షీ ఈస్ నాట్ దట్ క్లోజ్ టు మీ. ఓకే. ఏదో సినిమా అనేది అందరికీ ప్యాషన్ ఉంటది. అవసరం ఒక అవసరం ఏమంటారు దాన్ని అవకాశం కోసమే వచ్చారు తప్ప, నేను కంప్లెయింట్ ఇవ్వలేదనుకుంటే నిన్న నేను ఈ ఇష్యూ జరిగిన తర్వాత చాలా డిప్రెషన్‌గా సిక్ అయిపోయాను. ఎందుకంటే వెన్ సో మెనీ పీపుల్ స్టార్టెడ్ కాలింగ్ మీ తేజ గారు మిమ్మల్ని మేము యూట్యూబ్‌లో మీ ట్రైలర్‌లు ఇవి చూడడానికి ఆశపడతాం. అవి చూస్తాం అనుకుంటాం గానీ, ఏంటి సార్ మిమ్మల్ని కొట్టినట్టుగా, మిమ్మల్ని ఇంత హింస పెట్టినట్టుగా చూపిస్తున్నారు. మిమ్మల్ని బాగా అన్‌పాపులర్ చేస్తున్నారని క్లోజ్ సర్కిల్స్ నుంచి ఫోన్‌లొచ్చేసరికి, హ్మ్. నేను చాలా సేపు నా ఫోన్ స్విచ్ ఆపేసి నేను చాలా డిప్రెషన్‌లోకెళ్ళిపోయాను. కానీ ఐ వాస్ నాట్ మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసారు మీరంటున్నారు. పోలీసులకి హ్మ్. అప్పచెప్పిన తర్వాత కూడా పోలీసులు వదిలిపెట్టారు. తేజ పారిపోయాడంటూ కొంతమంది అంటున్నారు. మీరేమంటారు? ఎవరు పోలీసులకి అప్పచెప్పారండి? అక్కడ పోలీస్ కానిస్టేబుల్ వచ్చారు కదా! సార్ పోలీస్ కానిస్టేబుల్ వచ్చింది. వాళ్ళ నుంచి మాకు థ్రెట్ లేకుండా మమ్మల్ని సెక్యూర్ చేయడానికి. మమ్మల్ని ఓకే. స్టేషన్‌కి తీసుకెళ్ళడానికి కాదు ఫస్ట్ థింగ్. హ్మ్. స్టేషన్‌కి ఎప్పుడు తీసుకెళ్తారండి? వీళ్ళు ముందు స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ పెట్టుకొని రావాలి ఇక్కడికి. హ్మ్. మీరు ఇప్పుడు పోనీ నేను పోలీసులకి ఫోన్ చేశాను. మీరు 100కి చేశారు. మీరు 100లో ఏం చెప్పారు? నాకు థ్రెట్ ఉంది సేవ్ చేయండి అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు నన్నెందుకు అరెస్ట్ చేస్తారు? అక్కడ ఏం తప్పు జరిగిందని అరెస్ట్ చేస్తారు? నా ఆఫీస్‌లో ఉన్నాను. సరే ఒక అమ్మాయి ఉంది. అరెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి? హ్మ్. వాళ్ళని నేను రిక్వెస్ట్ చేశాను. మమ్మల్ని ఈ జనాల్లోంచి బయటకి తీసుకెళ్ళండి అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మమ్మల్ని బయటకి తీసుకొనొచ్చారు. హుహు. పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్తానని వాళ్ళు చెప్పలేదు. స్టేషన్‌కెళ్తున్నామని మేము చెప్పలేదే. ఇప్పుడు డ్యామేజ్ జరిగింది. అంటే అమ్మాయికి నష్టం జరిగింది. అంటే ఒక చిన్న ఇగో ఫీలింగ్ వల్ల ఇద్దరి మధ్యన ఇదంతా రప్చర్ అయినట్లు నాకనిపిస్తుంది. మీకు హ్మ్. సినిమాలంటే పిచ్చి. ఆమెకి మీ సినిమాకి వెళ్ళకూడదని ఆమెకి. మీరంటున్నట్లుగా మా అత్తవారి దగ్గరకు రాబట్టే మా కుటుంబం అంతా చిన్నభిన్నమైంది. లేదంటే నా భార్య చాలా మంచిదని మీరంటున్నారు. హ్మ్. నాకు అర్థమవుతుందేంటంటే సినిమా ఇష్యూలోనే ఇదంతా జరిగినట్టు అనిపిస్తుంది. ఇంత రప్చర్ అయిన తర్వాత ఇష్యూ సార్ పెద్దదయిపోయింది కాబట్టి హ్మ్. మీరు ఫర్దర్‌గా లీగల్‌గా ముందుకు వెళ్తారా? లేదు పాప మొఖం చూసి, నా కూతురు హ్మ్. తండ్రి లేని కూతురుగా చెప్పించుకోవడం ఇష్టం లేక, తిరిగి ఆమె మీ వైఫ్‌ని క్షమించి ఇద్దరు కలిసి ఉంటారా? సార్ ఫస్ట్ ఒకటండి. ఈ లాస్ట్ 4 ½ ఇయర్స్‌లో నా మీద కంప్లెయింట్‌లు పెట్టటం, మనుషుల్ని తీసుకొచ్చి నా ఇంటి మీద దాడి చేయడం, హ్మ్. నా ఇంటి తాళాలు బ్రేక్ చేయటం, నన్ను చాలా సార్లు థ్రెటన్ చేయడం, బూతులు మాట్లాడుతా వాయిస్ రికార్డింగ్స్ పెట్టటం. వాళ్ళ మదరే డైరెక్ట్‌గా నాకు ఎన్నో వందల వాయిస్ రికార్డింగ్స్ పెట్టారు. తిడుతూ, "నువ్వు రోడ్ యాక్సిడెంట్‌లో చచ్చిపోతావు. కాళ్ళు ఇరిగిపోతాయి." ఇలా పెట్టటం. ఆ! హ్మ్. ఆహ్, నేను మీరు తన మీరు అత్తగారి మాటలు మర్చిపోండి. మీ వైఫు, నా మీ వెర్షన్ డాటర్ చెప్తాను. ఈళ్ళిద్దరు నా ఆ! నా నా వెర్షన్ చెప్తున్నాను సార్. ఇన్ని హ్మ్. జరిగినా గూడా, ఈ రోజు వరకు వాళ్ళకి ఎగైనెస్ట్‌గా నేను ఒక్క కంప్లెయింట్ గాని, ఒక మాట తిట్టడానికి వాళ్ళ ఇంటికెళ్ళటం గాని, ఒక యాక్షన్ తీసుకోవటం గాని ఏమీ చేయలేదు. రీజన్ నేను కూడా అటాక్ చేస్తే అది యుద్ధం అయిపోతుంది. అది ఎప్పుడైతే వార్ అవుతదో జీవితంలో కలవం. వాళ్ళే యుద్ధం చేసి, చేసి అలిసిపోయి మళ్ళా వచ్చేస్తారు. నా కూతురికి నేను గావాలి. ఆడపిల్ల, మగ పిల్లోడైతే ఓకే. ఆడపిల్లకి ఫాదర్ ఉండాలి. మ్యారేజ్ జేయాలి. కాళ్ళు కడగాలి. చాలా ఉంటాయి. నాకు గూడా కోరికలు, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయండి. తన పేరు గూడా వెంకట సాయి మోక్షిత. నా పేరే తనకు పెట్టాను. వెంకట సాయి మోక్షిత. నా హ్మ్. పేరే పెట్టాను.
ఓకే. జాగ్రత్తగా జాతకం చూసి సింహరాశి పుబ్బా నక్షత్రంలో సిజేరియన్ చేసి మరీ పుట్టించానండి. ఆ పుబ్బా నక్షత్రంలో పుట్టే వాళ్ళందరికీ లైఫ్ బాగుంటదని జ్యోతిష్యులు చెప్తే ఆమె హ్మ్. డెలివరీ డేట్ కన్నా ముందు పుట్టించానండి. సిజేరియన్ చేయమని అడిగాను డాక్టర్స్. ఓకే. ఆమెకి పుట్టినప్పుడు ఉండే స్టెమ్ సెల్ ని కూడా అప్పట్లో, ఇప్పుడంటే ఫేమస్ అయిపోయింది. 2016 లో నోబడీ నోస్, ఓన్లీ ఐశ్వర్య అవును. రాయ్ చేయించింది. హ్మ్. ఓన్లీ యాక్ట్రెస్ ఐశ్వర్య రాయ్ గారు వాళ్ళ పాపకు చేయిస్తే నేను అవును. 2 lakhs హ్మ్. స్పెండ్ చేసి ఆ స్టెమ్ సెల్ ప్రొటెక్ట్ చేయించాను. ఓకే. ఆ! లైఫ్ టైమ్ లో తనకి గాని తన మదర్ కి గాని ఎటువంటి హెల్త్ కాంప్లికేషన్, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఆల్రెడీ క్యాన్సర్ ఉంది కాబట్టి హ్మ్. వీళ్ళకి ఎటువంటి హెల్త్ కాంప్లికేషన్ రాకూడదని ఆ స్టెమ్ సెల్ ప్రిజర్వ్ చేయించాను. ఆ ట్రీట్మెంట్ కి ఉపయోగపడాలని. అంత ఓకే. ముందు చూపుతో పాప మీద ప్రేమతో చేసినవే. కానీ ప్రతి దానికి మనిషికంటూ ఒక సహనం ఉంటది సార్. నిన్న జరిగింది, ఇది నేను సహనం కోల్పోయే సంఘటన. ఎందుకంటే నా సైలెన్స్ ని చాతకానితనంగా తీసుకున్న చాలా మీడియా ఛానెల్స్, నా సైలెన్స్ ని చాతకానితనంగా తీసుకున్న నా వైఫ్ అయితే ఎవరు, వాళ్ళ మదర్ అయితే ఎవరు, ఈ 4 ఏళ్ల నుంచి ఎన్ని సార్లు రాయిలిచ్చి కొడుతున్నా దెబ్బలు తింటున్నాడు గానీ తిరిగి కొట్టట్లా హ్మ్. అనే ఉద్దేశంలో నిన్న ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డారండి. ఎందుకంటే నా మీద మా నాన్నగారే ఎప్పుడు చేయి చేసుకోలేదు పుట్టినప్పటి నుంచి. నా మీద చేయి చేసుకోవటం, కావాలనే మీడియాలో రికార్డ్ చేయిపిచ్చి, దాన్ని కొన్ని వందల సార్లు దాన్నే టెలికాస్ట్ చేయిపించటం, నన్ను అవమానపడేలా చేయటం, నేను డిప్రెషన్‌లోకెళ్ళేలా చేయటం, ఇవన్నీ చేసిన కారణంగా మొట్టమొదటైతే దీని మీద లీగల్‌గా తిరిగి అటాక్ చేసే విధానం, పద్ధతులు మాకు కావండి. నాది ఆ మెంటాలిటీ కాదు. లీగల్‌గా పోలీసు వారు దీనికి ఏం న్యాయం చేస్తారో, తగు కేసులు ఎలా పెట్టాలో, ఏ సెక్షన్సో కనుక్కొని ట్రెస్పాసింగ్ కింద వితౌట్ మై పర్మిషన్ నా ఆఫీస్ స్పేస్‌లోకి అది ఎంటర్ అవ్వడం తప్పు. ఎంటర్ అవ్వడమే కాకుండా నా స్టాఫ్‌ని కూడా కొట్టారండి. నన్ను బయటకి పిలవమని ఫోర్స్ చేసి నా స్టాఫ్‌ని కొట్టారు. అది మీడియా కూడా చూసారండి. వాళ్ళ మదరే నా స్టాఫ్‌ని కొట్టారు. ఓకే. అక్కడున్న మీడియా ఛానెల్స్ అందరూ చూసారు. నా ఆఫీస్‌లో ఉన్న సీసీ కెమెరాస్‌లో కూడా రికార్డ్ అయింది. నా ఆఫీస్‌లో ప్రతి రూమ్‌లో సీసీ కెమెరా ఉందండి. ఇంక్లూడింగ్ ఆ లోపల ఏదో జరిగిపోతుందన్న రూమ్‌లో కూడా సీసీ కెమెరా ఉంది. నేను ఆ మొత్తం ఫుటేజ్ తీసుకెళ్ళి పోలీస్ వారికి చూపిస్తాను. ఆ లోపల ఏ తప్పు జరగలేదని చూపిస్తాను. బయట తప్పు జరిగిందని కూడా చూపిస్తాను. క్లియర్‌గా నేను ఆ రోజు ఏ టైంకి ఆఫీస్‌లోకెళ్ళాను, ఏ ఇప్పుడు టైంకి బయటకొచ్చాను. ఆఫీస్ తాళాలు మీ దగ్గరున్నాయా? ఆమె దగ్గరున్నాయా? ఇప్పుడు ఆ రోజు నా ఆఫీస్‌లో థెఫ్ట్ జరిగిందండి. బేసిక్‌గా ఒక రింగ్ మిస్‌ప్లేస్ అయింది. అండ్ నా కార్ కీసు, నా నా సొంత ఇంటి కీసు, నా ఆఫీస్ కీసు అన్నీ కలిపి ఉన్న ఒకే ఒక్క సెట్. ఆ సెట్ పట్టుకొని ఎళ్ళిపోయారండి. డైరెక్ట్‌గా నా వైఫే పట్టుకొని ఎళ్ళిపోయింది. యాక్చువల్లీ నేను గూడా అంతమంది జనంలో ఎవరో తీసుంటారులే అనుకున్నాను. వాళ్ళని అనుమాన పడలేదు. వాళ్ళు యూట్యూబ్‌లో చూపిస్తున్న వీడియోస్‌లోనే క్లియర్‌గా ఆవిడే పట్టుకెళ్ళిపోతున్నట్టు కనిపించింది సార్. అవి కూడా రికార్డ్ చేసి పెట్టుకున్నాం సార్. రేపు పోలీస్ కంప్లెయింట్‌కి వెళ్ళినప్పుడు ఆ కంప్లెయింట్ ఎలా రాయాలో ఏంటో ఆ కంప్లెయింట్ రాసి దాంతో పాటు ఈ ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేసి మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. అంటే లీగల్‌గా ప్రొసీడ్ అవుతానంటారు మీరు. 100% ప్రొసీడ్ అవ్వాలి కదా సార్. ఎందుకంటే దిస్ ఇస్ నేను కంప్లీట్ డీఫేమ్ అయ్యాను కదా సార్. చేయలేని తప్పుకి నేను డీఫేమ్ అయ్యాను. కానీ సో మీరు నేను లీగల్‌గా ప్రొసీడ్ అయితే ఇటు హ్మ్. అమ్మా, నాన్న మధ్యన ఈ విభేదాల మధ్యన మీ పాప సఫర్ అవుతుందని ఆలోచిస్తున్నారా? సార్ పాప లాస్ట్ 4 ఇయర్స్ నుంచి సఫర్ అవుతానే ఉంది సార్. ఎందుకంటే ఎన్ని సార్లు నీ హస్బెండ్ పాపని తీసుకొని రా అని అడిగినా మీరు చూపించడానికి ఇష్టపడలేదు. కనీసం ఫోన్ మాట్లాడించడానికి కూడా మీరు ఇష్టపడలేదు. పాప పేరు అడ్డు పెట్టుకొని మీరు నన్ను ఎంత బ్లేమ్ గేమ్ ఆడారో, ఎంత ఏడిపిచ్చారో అదంతా మీకు కూడా తెలుసు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటంటే, ఈ రోజు కూడా ఇప్పుడు పాపే కావాలంటున్నాను సార్. ఈ రోజుకి నేను చెప్తున్నాను. నేను ఇప్పుడే కాదు, కోర్ట్‌లో వాళ్ళు నాతో ఎంత ఫైట్ చేసినా లాస్ట్‌గా నేను కోర్ట్‌లో ఫైట్ చేసేది నాకు నా కూతురు కావాలనే. మీరు నన్ను వదిలేసుకుంటే వదిలేసుకోండి. అది మీ పర్సనల్ చాయిస్. నాకు నా కూతురు కస్టడీ కావాలనే నేను అడుగుతానండి. ఇవన్నీ ఎందుకండి? సినిమాలు కాసేపు ఆపితే బెస్ట్ ఏమో గదా! ఆవిడకి నచ్చచెప్పుకొని సినిమాలో యాక్ట్ చేయొచ్చు కదా మీరు. సార్ ఆవిడకి నచ్చచెప్పడానికి ఎన్నో సంవత్సరాలు ప్రయత్నించాను. అండ్ ఇంకొకటి కూడా ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఆవిడ ప్రాబ్లమ్ సినిమా అనే కాదు. వాళ్ళ ఆవిడకి అనుమానం ఉందా? ప్రాబ్లమ్ అన్నీ ఉన్నాయి. ఒకటి కాదు. వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటంటే లొంగాలి. మన చెప్పు మాట వినాలి. ఒక సినిమాల్లోకెళ్తే పేరొచ్చేస్తే మన మాట వినడు. లేదంటే ఇంకొక బిజినెస్ ఏదైనా చేసి పెద్ద ఇదైపోతే మన మాట వినడు. ఉద్యోగం చేసుకుంటే మా నాన్నగారిలాగా పొద్దున్నెళ్లి రాత్రొస్తాడు. ఇంట్లోనే ఉంటాడు. జీతం అంతా తెచ్చి ఇచ్చేయాలి. రూల్స్ ఉంటాయి వాళ్ళ ఇంట్లో చాలా.
కార్డు తన దగ్గరే ఉండాలి, శాలరీ పడగానే తనకి లెక్కలు చెప్పాలి, ఇవన్నీ ఉంటాయండి. దిస్ ఈజ్ నాట్ ద లైఫ్ విచ్ అవర్ పేరెంట్స్ టాట్ అస్. మా ఇంట్లో మా ఫాదర్ ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ అండి. మా ఫాదర్ మాకేం కావాలంటే అది ఇస్తారు, మాకు ఫ్రీడమ్ ఇచ్చారు మా ఫాదర్. మా ఫాదర్ ఏం చెప్పారు, నేను సినిమాలు చేయాలని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు, ఫస్ట్ నువ్వు బుద్ధిగా గవర్నమెంట్ జాబ్స్ రాయడం ట్రై చేయి. గవర్నమెంట్ జాబ్ వచ్చాక కూడా సినిమా చేయడానికి గవర్నమెంట్ అవకాశం ఇస్తుంది. చాలా ఫీల్డ్స్ లో అదేలేండి. ఉన్నాయి. ప్రతి ఎందుకంటే తండ్రి తల్లి అవునండి. మా ప్రతి తల్లిదండ్రులు చెప్పే మాటే అవి. మా గ్రాండ్ ఫాదర్ కూడా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ లో మేనేజర్ గా చేశారు. ఓకే. ఆయన చాలా విపరీతమైన, ఆయన పెద్ద కవి, ఆయనకి ఆంధ్ర రత్న అని బిరుదు కూడా ఉంది. ఆయన ఆ కవిత్వాలు రాయడానికి వెళ్ళేవారు, ఆయన బ్యాడ్మింటన్ ప్లేయర్, క్రికెట్ అన్ని చేసేవారురా ఉద్యోగం చేస్తూనే. నువ్వు కూడా అలానే చేసుకోవచ్చు. చాలా మంది ఎగ్జాంపుల్ ఉన్నారు. ఎన్టీఆర్ గారు గవర్నమెంట్ ఎంప్లాయే, బ్రహ్మానందం గారు గవర్నమెంట్ ఎంప్లాయే. ఇలా రెఫరెన్స్లు చెప్పి నన్ను ఒప్పించి నా చేత ఉద్యోగం రాయించారు. నేను కూడా జాబ్ వచ్చాక ఫ్యామిలీ సెక్యూరిటీ కోసం ఆ జాబ్, ఫ్యామిలీ జాబ్ రెండే చూసుకున్నాను. అవకాశం వచ్చిన వెళ్ళాను తప్ప అవకాశం కోసం జీవితాన్ని వదిలేయలేదండి. ఓకే. అవకాశం ఎత్తుకుంటూ వస్తే వెళ్ళాం. ఇప్పుడు ఒక సినిమాలో మన పక్కన ఒక మనిషి ఉన్నారంటే ఆ అమ్మాయికి మనకి అక్రమ సంబంధం. ఒక అమ్మాయి మన ఫోటోకి ఎక్కడో సోషల్ మీడియాలో ఒక లైక్ కొట్టిందంటే ఆ అమ్మాయి నీతో అక్రమ సంబంధం. ఇంకా అక్రమ సంబంధం అనేది నేను చాలా మంచి పదం వాడుతున్నానండి. వాళ్ళ నోటితో వచ్చే మాటలు ఎలా అంటే, దాంతో పడుకున్నావు, దీంతో పడుకున్నావు, నీకు వర్జిన్లు కావాలి, నీకు అమ్మాయిల్ని ట్రాప్ చేస్తావు. కొన్ని వందల మంది అమ్మాయిలకి మెసేజ్లు పెట్టిందండి ఈవిడ. నా సోషల్ మీడియాలో నన్ను ఫాలో అవుతున్న ప్రతి అమ్మాయికి మెసేజ్లు పెట్టి, నువ్వు ఎందుకు నా మొగుడు ఫోటోకి లైక్ కొడుతున్నావు, నీకు నా మొగుడికి ఏంటి సంబంధం, నువ్వు వాడితో పడుకున్నావా, ఇంత పచ్చిగా కొన్ని వందల మందికి మెసేజ్లు పెట్టి నన్ను డిగ్రేడ్ చేయడం గత 4 ఏళ్లుగా జరుగుతా ఉంది ఇది. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి, ఇష్యూని ఇక్కడితో క్లోజ్ చేస్తారా లేదు లీగల్ గా ప్రొసీడ్ అవుతారా? జరిగింది ఒక పేటకాలానికి మొదలు పెడతారా? ఎందుకంటే మీరు అంటున్న మాటల్లో నాకు అర్థమవుతుంది ఏంటంటే, మీకు మీ వైఫ్ కావాలి, మీ పాప కావాలి ఎప్పటికైనా. వాళ్ళిద్దరి మీద ప్రేమ మీకు ఇప్పటికీ ఉన్న విషయం నాకు అర్థమవుతుంది. సార్ ఇప్పుడు ప్రేమ లేకుండా ఎవరికీ ఉండదండి. ప్రేమ లేకుండా పోదు, ఎవరికీ పోదు. ఎందుకంటే ఫ్రాంక్‌గా చెప్పాలంటే దే ఆర్ మై ఫ్యామిలీ. ఓకే. నాకు తెలుసు దే ఆర్ బీయింగ్ మిస్‌గైడెడ్ అనేది నాకు తెలుసు. అవును, మీరు అది నమ్మినప్పుడు ఈ విషయాన్ని వదిలిపెడితే బెటర్ ఏమో కదా. కాకపోతే వదిలిపెట్టటానికంటే సార్, ఇప్పుడు నేను ఇలాంటి విషయాలు ఇప్పటికి ఒక 10 సార్లు వదిలేశాను. ఈ రోజు ప్రపంచానికి తెలిసింది. కానీ ఇలాంటివి ఇంతకన్నా దారుణమైనవి పోలీస్ స్టేషన్‌లకి మాట్లాడితే, షూటింగ్‌కి వెళ్ళానంటే ఏదో ఒక స్టేషన్‌లో ఏదో ఒక కంప్లెయింట్ పెట్టేవారు. ఓన్లీ దిశలోనే కాదండి. నా మీద ఇంకొక స్టేషన్‌లోకి వెళ్లి నా పేరు మీద ఉన్న కారు తను వాడుతున్నాడు అని కేసు పెట్టారండి అక్కడ ఉంటే. హైదరాబాద్ షూటింగ్‌లో ఉంటే అర్జెంట్‌గా స్టేషన్‌కి రావాలని పిలిపించడం అలవాటు. ఒకసారి అయితే నా చీరలు పోయాయని కంప్లెయింట్ పెట్టింది నా మీదే ఎళ్లి. ఏదో ఒక రకంగా స్టేషన్‌కి పిలిపించడం. షూటింగ్‌లో ఉండకూడదు, కంఫర్టబుల్‌గా ఉండకూడదు, పిలిపించాలి. మనల్ని ప్రొడ్యూసర్‌లు ఎలా పంపిస్తారండి? మనం నమ్ముకొని మన డేట్లు తీసుకుంటారో పంపరు. పంపరు. పోలీసులు నాకు ఫోన్ చేసి వస్తావా రావా అని కాల్స్ వస్తుంటాయి. నువ్వు రావాలి కంపల్సరీ అంటారు. ఈ రెండిట్ల మధ్యలో ఎన్నో సార్లు నలిగిపోయాను సార్. నలిగిపోయినా ఎప్పుడు నేను లీగల్‌గా యాక్షన్ తీసుకోలా. లీగల్‌గా యాక్షన్ తీసుకోలేదండి. వాళ్ళ ఫాదర్ మీద ఏదో పెద్ద ఇదొచ్చేసి టీవీల్లో వాళ్ళ ఫాదర్ డబ్బులకి ఉద్యోగాలు అమ్ముకుంటాడు అక్రమంగా, నేవీ ఉద్యోగాలని చెప్పి అన్ని ఛానెల్స్‌లో వచ్చేసింది. వాళ్ళ ఇంటికి పెద్ద గొడవకి వచ్చేసారు. మేము విడిపోయి ఉన్నప్పుడే. వాళ్ళ ఇంటికి కొట్టటానికి 10 మంది, 15 మంది వచ్చేసి మాకు అన్యాయం చేశారు, మా డబ్బులంతా దొబ్బేసి మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పి గొడవకొస్తే నేనే వెళ్లి ప్రొటెక్ట్ చేశానండి వాళ్ళ ఫ్యామిలీని. లేడీస్ ఉన్నప్పుడు వచ్చి అటాక్ చేస్తే విడిపోయి ఉన్నా నేనే ప్రొటెక్ట్ చేశాను. ఇంకొక ఇన్సిడెంట్, ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ ఇన్సిడెంట్ అయిందండి మేము విడిపోయి ఉన్న టైమ్స్ లో. అవును, గోపాలపట్నం. ఆ రోజు కూడా విడిపోయి ఉన్నప్పటికీ ఒక్క మాట లేకపోయేటప్పటికి పరిగెట్టి కార్ వేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ నా కారులోకి ఎక్కించుకుని భీమిలి తీసుకెళ్లి హోటల్లో రూమ్ వేసి అక్కడ ఉంచాను సార్ 2 days. భీమిలి తీసుకెళ్లి విత్ మై ఓన్ మనీ. వాళ్ళు నాతో ఎవరు మాట్లాడకపోయినా పర్లేదు, ఈ సిచ్యువేషన్ లో ముందు వచ్చి కార్ ఎక్కండి, అర్జెంట్ గా ఇక్కడ నుంచి వెళ్ళాలి, డేంజర్ అంట అది పీలిస్తే అని చెప్పేసి తీసుకెళ్లిపోయి భీమిలిలో 2 days ఉంచి అదంతా క్లియర్ అయ్యాక తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో దింపానండి. మరి నేను 4 ఏళ్ల నుంచి వాళ్ళ బాగోగులు పట్టించుకోలేనోడిని అయితే ఈ ఇన్సిడెంట్స్ అన్ని దేనికి నిదర్శనమో అది జనాలో మీడియాలో ఆలోచించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయండి.